పెద్దపల్లి జిల్లా గోదావరికంలో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా కూల్చివేతలు చేపడుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకుడు నారాయణదాసు మారుతి. రాష్ట్రంలో 76,000 ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చంద్రపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కూల్చివేతల వల్ల వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అంతే అంటారు. కూర్చోబెట్టినామని కదా అప్పుడు అక్కడ ఉండే గౌతమ్ చుట్టూ ఇటు వచ్చేది. మేము కూడా ఉద్యోగం 2011 వచ్చినాం. బీటీ బ్యాచ్ అంటే 2004 ఉంటుంది కదా. మేయర్ మరియు గుంతల రాజేష్, మా గౌరవ మాజీ ఎమ్మెల్యే, మా నాయకుల మీద కౌశిక్ అన్న, హరీష్ రెడ్డి గారు, మేమంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని మీద విమర్శలు వాళ్ళ ఇష్టారహితంగా, అంటే ఒక మాట్లాడాలంటే దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఏది నోటికి వస్తే అది, కనీసము అధికారంలో ఉన్న అనే అటువంటి ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకు ఉంటుందో లేదో అర్థమవుతలేదు. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారనుకుంటారా, ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటారా తెలుస్తలేదు. మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఏం సవాలు విసిరిండి అనే దాని మీద వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. శాత కాకపోతే నోరు మూసుకొని ఊకోవాలి తప్ప, అంతేగాని అది చేయకుండా వచ్చి ఏదో ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడడం, దొంగలు అనడం, దొరలు అనడం, ఇది అంటే వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడడం అనేది సబబు కాదని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు అడిగినది ఒకటే, మీ రాష్ట్ర ప్రభుత్వము 76,000 నౌకర్లు ఇచ్చింది, కేటీఆర్ గారు రాజీనామా చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అడిగితే మా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్న కానీ మా నాయకులంతా కానీ కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే మీటింగ్ అంటే, మీరు ఇచ్చిన ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కనుక 76,000 కనుక ఉంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి కోరుకంటి చంద్రన్న ఒక సవాల్ విసిరిండు. నీకు దమ్ము ఎమ్మెల్యేగా ఉంటే అవి నిరూపిస్తే రాజీనామా చేస్తాడు, నిరూపించకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధం ఉన్నావా అనే దాని మీద ప్రశ్న. ఇది ఆన్సర్ చెప్పకుండా ఏది పడుతుంది మాట్లాడడం, ఇష్టం వచ్చిన అటుగా పోతే ఏదో అవసరము నోటికి వచ్చింది కదా, నేను మేయర్ని కదా, లేకపోతే నేను పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎమ్మెల్యేతోటి మెప్పులు పొందపోతే ఎట్లా అనే విధంగా అవసరం ఉన్నాయి అవసరం లేని మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేటు. ఆ విషయాన్ని చెప్పకుండా వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈ ఊరిని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బొందరగడ్డ చేసినమాట చూస్తారు ప్రజలంతా. లక్ష్మీనగర్ ఈ ప్రాంతం అంతా కొలగొడుతుంటే అసలు ఎవరు బొందరగడ్డ చేస్తారు అనేది ప్రజలే చూస్తారు, మేం కాదు. నువ్వు కూలగొట్టింది ఏంటిది, నువ్వు చేస్తున్నది ఏంటిది, అసలు అభివృద్ధికి కూల్చడానికి దానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? కూల్చడం అంటే ఏ పద్ధతిలో కూల్చాలి? అభివృద్ధి చేసేటప్పుడు రోడ్డు వైడనింగ్ చేయాలనుకుంటే ఇరుపక్షాల ప్రాంతాలల్లో ఎన్ని ఫీట్లు తీస్తో దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా తీసి దాన్ని రోడ్ అభివృద్ధి చేసే పద్ధతిలో పోతే అప్పుడు రోడ్ అభివృద్ధి దిశగా మనం వైడెన్ చేస్తున్నానే ఒక కాన్సెప్ట్ ఈ ప్రజలలో కలుగుతుంది. కానీ బొందలగడ్డగా తయారు చేస్తున్న ప్రభుత్వం ఎవరిది అంటే రాజ్ ఠాకూర్ మకర్ సింగ్ గారిది. అది మర్చి చీటికి మాటికి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొందలగడ్డ చేశారు. ఇక లేకపోతే ఓసీపీ 5 కోసం మాట్లాడుతారు వీళ్ళు. ఆయన 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము ఫస్ట్ ఇప్పటికీ దాదాపు ఒక 2-3 సార్లు సవాల్ చేసినాం. మీ ప్రభుత్వం వచ్చింది, మీ రాజ్ ఠాకూర్కు అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా, ఓసీపీని బంద్ చేయించండి. మేము వచ్చి కనుక ఎందుకు బంద్ చేస్తున్నాం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే అప్పుడు మీరు అడగండి. మీకు శాతనైతే మీ శక్తి ఉంటే మూసేయండి. ఒక మోడల్ ఇచ్చినా ఆ మోడల్ ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు. అది లేకుండా నువ్వు కాంట్రాక్టర్లను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ దగ్గర? అది చూడు. మరి వీళ్ళందరికీ బస్ స్టాండ్ దగ్గర అయినా కానీ, రాజేష్ టాకీస్ కాడ అయినా కానీ, ఇవాళ మోయిన్ హోటల్ పక్కపంటున్న వాళ్ళందరికీ కానీ సంతోషంగా వాళ్ళందరికీ కట్టుకోమని చెప్పిన ఓకే, ఆ ప్లేసులలో వాళ్ళే కట్టుకున్నప్పుడు మరి శివాజీ నగర్ వాళ్ళు కానీ, ఓల్డ్ ఎస్ఎఫ్ థియేటర్ వాళ్ళు కానీ, మరి హనుమాన్ నగర్ వాళ్ళు కానీ వీళ్ళేం పాపం చేశారు? వాళ్ళని కూడా కట్టుకోమనాలి కదా. వాళ్ళ స్థలాలు ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు పెట్టి రేకుల షెడ్లు కొనుక్కున్నారు. వాళ్ళ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయి ఇలా ఓనరు కిరాయిదారుడు అవుతాడు రేపు. ఇది చూస్తలేవు.
ఇది చూడకుండా మేము ఇక ఎనలేని అభివృద్ధి చేస్తున్నాం. ఏమనంటే చీటికి మాటికి మేము చాలా అభివృద్ధి చేస్తున్నాం, 600 కోట్లు వచ్చినాయి, 800 కోట్లు వచ్చినాయి, ఈ రకంగా చెప్పుకుంటే తప్ప మరి ఈ 600 కోట్లైనా 800 కోట్లైనా ఎక్కడున్నాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయి. మేము ముందుగా మంచిగా చెప్తున్నాం. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం మీకన్నా మేము ఎక్కువ ఎదురుదాడి చేయగలుగుతాం. మాకు తిట్టొస్తుంది, మాకు అన్ని రకరకాల భాషలు సంస్కృతంలోనే తిడతాం. మీలాగా ఏది మాట్లాడినా మాట్లాడదు. మాకు కొంత సంస్కారం ఉండి మేము అనవసరం మాటలు మాట్లాడుతున్నాం. కాబట్టి ఇకనైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.